జై ఆర్‌సీఎం. నేను బెజ్జంకి శ్రీనివాస్. మీరు లాస్ట్ మంత్ ఏదైతే బిల్వాడ అకాడమీ ప్రోగ్రామ్ అటెండ్ చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఆ ప్రోగ్రామ్ అనేది జరిగింది. అందరూ దాన్ని ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ గూడా ఆ అవకాశాన్ని పొందారు. అలాగే ఇప్పుడు మనకు మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అకాడమీ ప్రోగ్రామ్ బిల్వాడలో అక్టోబర్ 5, 6 అక్టోబర్ 5, 6 డేట్స్ నోట్ చేసుకోండి. అయితే దీనికి సంబంధించిన ఆహ్, ఒక చిన్న టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ ఏంటంటే 100 పీబీ నుంచి 1499 వరకు పీబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగస్టులో 1500, సెప్టెంబర్‌లో 1500 పీవీ ఎవరైతే చేస్తారో వాళ్ళకు అక్కడ సెలబ్రేషన్‌లో భాగస్వాములవుతారు. ఒకవేళ ఆగస్ట్‌లో మిస్ అయితే సెప్టెంబర్‌లో 3500 చేస్తే టోటల్ అప్పుడు గూడా సెలబ్రేషన్‌కి అర్హులవుతారు. అలాగే ఎవరైతే ఇంతకుముందు 1500 పీవీ చేస్తున్నారో వాళ్ళు ఆగస్టులో, సెప్టెంబర్‌లో 2500 గాని, 5000 పీవీ గాని చేస్తే దానికి గూడా సెలబ్రేషన్ ఉంటుంది. అలాగే వైటల్ పిన్స్‌లో ఎవరైతే వైటల్ పిన్ అంటే ఓపెనర్ పిన్ నుంచి ఓపెనర్ పిన్ అంటే మనకు ఒక లెగ్‌లో 50,000 ఇంకో లెగ్‌లో 20,000 ఆ 20,000 ఏదైతుందో పర్సనల్ అండ్ బి లెగ్ కలిపి 20,000 ఉంటే ఓపెనర్ పిన్ అవుతుంది. ఆల్రెడీ ఎవరైతే జూన్‌లో కాలేదు. జూన్‌లో ఒకవేళ అయినా గాని జూన్, జూలై జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఎవరైనా గాని పిన్ చేంజ్ చేస్తే ఓపెనర్ పిన్ నుంచి ఓపెనర్ కంటే తక్కువ ఉండి ఓపెనర్‌కొస్తే వాళ్ళకి గూడా సెలబ్రేషన్ ఉంటుంది. తర్వాత ఈగల్, విన్నర్, రన్నర్ ఇట్లా ఈ 4 పిన్స్ అప్‌గ్రేడ్ కావాలి. ఒకవేళ ముందు ఓపెనర్ లేకుంటే ఓపెనర్ అవుతాయి. జూలైలో అయినా, ఆగస్ట్‌లో అయినా, సెప్టెంబర్‌లో అయినా వాళ్ళకి గూడా సెలబ్రేషన్ ప్రోగ్రామ్‌లో భాగస్వాములవుతారు. ఈ విధంగా. ఇక ఆర్‌సీఎం వరల్డ్‌కు ఎవరైనా రావచ్చు. డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా గాని రావచ్చు. సెలబ్రేషన్‌కి మాత్రం ఇవి కండిషన్స్. తర్వాత రాయల్టీ గాని, టెక్నికల్ గాని ఇలా ఏదైనా గాని పిన్ అప్‌గ్రేడ్ అయితే వాళ్ళకు సెలబ్రేషన్ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఆర్‌సీఎంలో మనం కస్టమర్‌గా ఉండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని పొందొచ్చు. తర్వాత కొంచెం పొదుపు అవుతుంది. తర్వాత దీన్ని ఒక చిన్నగా ఒక సంపాదన మార్గంగా గూడా ప్రొడక్ట్‌ని మనం ప్రమోట్ చేసుకొని కొంత ఆదాయాన్ని పొందొచ్చు. అది మనం ఇంటి దగ్గరే ఉండి చేయొచ్చు. లేదు దీన్ని నా కెరీర్‌గా మలుచుకుంటాననంటే కొన్ని మీటింగ్స్ అటెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది. అది హోమ్ మీటింగ్స్ కావచ్చు. తర్వాత ఫిజికల్ మీటింగ్స్ ఏవైతే ఆహ్, స్టేట్ లెవెల్‌లో జరుగుతా ఉంటాయో వాటిని కావచ్చు. లేదా ఇప్పుడు మన కంపెనీ యూఎల్‌పి ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది కాబట్టి ఆ మీటింగ్స్ కావచ్చు. వాటిని మీరు అటెండ్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా పెద్ద సక్సెస్ కావాలి. నేను ఇంకా మంచి సక్సెస్ సాధించాలి. నేను త్వరగా డెవలప్ కావాలి అని ఒక ఆలోచన ఉండి, అప్పుడు ఈ బిల్వాడ రాజస్థాన్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు వచ్చినా రాకపోయినా మనం మన టికెట్‌ని రిజర్వ్ చేసుకొని మనం వెళ్ళడానికి ట్రై చేయాలి. ఎన్ని సార్లు అవకాశం వస్తే అన్ని సార్లు బిల్వాడ వెళ్ళాలి. ఎంత పెద్ద సక్సెస్ కావాలంటే అంత నిర్ణయాన్ని బిల్వాడ వెళ్ళడానికి తీసుకోవాలి. ఎవరో వస్తారు, ఎవరో వస్తే నేను వెళ్తాను అని కాకుండా, మనం ముందుగా వెళ్ళడానికి ట్రై చేయాలి. మనం అక్కడ పార్టిసిపేషన్ ఉండాలి. ఎప్పుడైతే మీరు వెళ్ళాలనే నిర్ణయానికి వస్తారో,
అప్పుడు మీరు వేరే వాళ్ళకు నేను వెళ్తున్నాను మీరు రండి అని చెప్పగలుగుతారు. అప్పుడు మీతో పాటు వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మంచి అవకాశాన్ని, ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు దీన్ని వినియోగించుకోండి. ఆహ్, ఆర్‌సీఎంలో ఆర్‌సీఎం అనేది అకాడమిక్ వచ్చిన వాళ్ళకి తెలుసు. ఆర్‌సీఎం అనేది ఆరోగ్యం, ఆదాయం, తర్వాత టైం, సమయం అనేదే కాకుండా ఒక మంచి రిలేషన్ ఏర్పడుతుంది. అందరూ ఒక యూనిటీ ఏర్పడుతుంది. ఒక మంచి వాతావరణంలో ఉండడం జరుగుతుంది. ఆ 2 రోజులు అక్కడ విలువాడలో. అంతే కాకుండా మనం ఈ యొక్క ఆర్‌సీఎం ప్రొడక్ట్ ద్వారా మనం ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించగలుగుతాం. తద్వారా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఎవరికైతే వాళ్ళ జాబ్‌తో పాటు, వాళ్ళ బిజినెస్‌తో పాటు కొంత ఆదాయం కావాలనుకునే వాళ్ళకి కూడా మనం ఒక అవకాశాన్ని కల్పించే వాళ్ళమైతాం. కాబట్టి ఇది మనం ఒక సేవా మార్గం, సేవ చేసే అవకాశం మనకు దక్కడం. అయితే ఇలాంటి విషయంలో మనం ఏంటంటే ఇక్కడ ఎవరికీ ఇబ్బంది పెట్టట్లేదు. ఎవరిని పెట్టుబడి అవసరం లేదు. ఎవరికీ మాయమాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరితో అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. అలా ఈ యొక్క సిస్టమ్‌లో ఒక మంచి మార్గాన్ని మనం వెళ్తూ, మిగతా వాళ్ళకి గూడా ఒక మంచి మార్గాన్ని మనం అందించిన వాళ్ళమవుతాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఇది చాలా చాలా అత్యవసరం. ఎందుకంటే ఒక ఆర్‌సీఎం సిస్టమ్‌లో మనం ఏదైనా ఆదాయాన్ని సంపాదించడానికో, ప్రొడక్ట్ వాడుకోవడానికో రావడం అనేది ఒక ఎత్తైతే, ఇది ఒక దేశ సేవలో భాగమే. ఎందుకంటే, మనం ప్రజలందరినీ ఆరోగ్యవంతమైన దిశగా తీసుకెళ్తూ, వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేయడానికి మన వంతు కృషి చేస్తున్నందుకు, చేసే అవకాశం గూడా మనకు దక్కింది గాబట్టి, ఇందులో మనం ఒక సైనికుడిలా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే, మనం ఏవైనా విషయాల మీద మనం చాలా సార్లు ఆప్షన్స్ వెతుక్కుంటాం. కారణాలు వెతుకుతాం. ఏ విషయానికైనా ఏదైనా కారణం వెతకడం 1000 రకాల కారణాలుంటాయి. కానీ, ఆ 1000 రకాల కారణాలు మనం చూడకూడదు. మీరు ఇందులో ప్రొడక్ట్ యూజ్, ప్రొడక్ట్ డిస్‌ప్లే, అటెండ్ ద మీటింగ్, ఇన్వైట్ ద పీపుల్ తర్వాత నెక్స్ట్ బిల్వాడ వెళ్ళడం. దీనికి కారణాలు అనేకముంటాయి. రాకపోవడానికి, వెళ్ళకపోవడానికి, అటెండ్ కాకపోవడానికి. కాబట్టి ఆ కారణాలను ఎప్పుడు గూడా వెతకొద్దు. ఆ కారణాలు చాలా ఉంటాయి. 1000 రకాల కారణాలుంటాయి. కానీ మనం నిదానంగా సక్సెస్ కావడానికి ఏవైతే అడ్డంకులుంటాయో, ఆ అడ్డంకులను తొలగించడం అంటే ఒక సైనికుడిలాగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే బార్డర్‌లో ఉండే సైనికుడు ముందుకు చూస్తూనే వెళ్తాడు. ఎందుకంటే వెనక చూడడు. వెనక చూస్తే ముందటి వాడు ఏం చేస్తాడో మీకు తెలుసు. కాబట్టి మనం ఇందులో ఒక సైనికులుగా ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందుకు మీరందరూ గూడా తప్పకుండా బిల్వాడ ఏదైతే అక్టోబర్ 5థ్, 6థ్ ఉందో దాన్ని ప్లానింగ్ చేసుకోండి. వీలున్న వాళ్ళు అని నేను చెప్పను. వీళ్ళు చేసుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి. అంతే కాకుండా మనకు 24థ్ నవంబర్ ఢిల్లీలో యానివర్సరీ ప్రోగ్రామ్ ఉంది. ఆర్‌సీఎం యానివర్సరీ ఉంది. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు దాన్ని ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే టికెట్స్ అనేటివి చాలా తక్కువుంటాయి. కేవలం 25,000 మాత్రమే. కాబట్టి అది ఒక కోర్ లీడర్‌కు 500 దొరుకుతాయి. లక్షల్లో వాళ్ళకు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే, ఆ లక్షల్లో ఒక 500 టికెట్లు మాత్రమే దొరుకుతాయి. కాబట్టి ఆ టికెట్స్ అన్నీ సరే, అది టికెట్ ఎవరికి లభిస్తే వాళ్ళు వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేగాని బిల్వాడ మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుంది. కానీ ఈ సమయం అయితే దాటిపోతుందో అది మళ్ళీ తిరిగి రాదు. థాంక్ యూ వెరీ మచ్. జై ఆర్‌సీ.